హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజ రెడ్డి. ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ మనం ఫిషెస్ని పెద్ద సైజు కాకోకుండా చిన్న చిన్న సైజెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ కట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని మనం మ్యాగ్నెట్ చేసుకోవాలన్నమాట. ఏవేవి వేసుకొని మ్యాగ్నెట్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ కొంచెం కర్డ్ వేసుకోవాలి, పసుపు పొడి, మిరపపొడి, ధనియాల పొడి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకొని బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత 10 to 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో అలానే వదిలేసేయాలి. ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చేసి తీసుకున్న తర్వాత 2 to 3 మినిట్స్ బయట అలానే వదిలేసేయాలన్నమాట. కొంతమంది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దాన్ని కంప్లీట్గా డీప్ ఫ్రై చేసుకుంటారు. అలా లేకోకుండా మనం దోశ వేస్తాం కదా, అలాంటి ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకొని కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అంటే నీట్గా రోస్ట్ చేసుకుంటూ తిప్పించుకుంటూ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే అంటే అది ఎంత కుక్ అవుతుంది అని మనకు తెలుస్తుంది అనమాట. ఎక్కువ ఆయిల్ లేకోకుండా నీట్గా మనం తిప్పుకుంటూ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే తక్కువ ఆయిల్తోనే రెసిపీ అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇలా చేసుకునేటప్పుడు గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టకూడదు అనమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం దాన్ని ఎంతవరకు బాయిల్ అవుతుంది అని చూసుకోవచ్చు. హై ఫ్లేమ్లో పెట్టాము అంటే ఆ పీస్ అనేది కంప్లీట్గా ఉడకదనమాట. కానీ పీస్ అయితే బ్లాక్ కలర్గా వచ్చేస్తుంది మాడిపోయి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నట్లయితే అది నీట్గా బాయిల్ అయ్యేదానికి నీట్గా బాయిల్ అయ్యి నీట్గా ఉంటుందన్నమాట. అది అక్కడ కుక్ అవుతూ ఉంది కదా, మనం మ్యాగ్నేట్ చేసిన అవన్నీ మసాలాస్ అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, అది ఉడికే కొందికి ఆయిల్లో వచ్చేస్తుంది అనమాట. మనం ఉడికిన తర్వాత స్మెల్ అనేది వస్తుందన్నమాట. స్మెల్ వచ్చింది అని అంటే మనం అర్థం చేసుకోవాలి పీస్ అనేది బాగా ఉడికిపోయింది అనేసి. ఇప్పుడు మనము మన దగ్గర ఏమన్నా గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర మళ్ళీ ఏదైనా ఉంటే గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే మనము అంటే ఆయిల్ ఎక్కువ అవ్వకోకుండా నీట్గా మనం రెసిపీ అనేది చేసుకోవచ్చు. మీరు చూస్తున్నట్లయితే అది బాయిల్ అయ్యే కొందికి కలర్ అనేది మారిపోతుంది. ఇక్కడ సైడ్ అంతా వచ్చింది కదా మసాలా అంతా, అది కానీ రైస్లో వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పీస్ కన్నా మసాలా అనేది చాలా బాగుంటుంది. ఒకసారి వైట్ రైస్లో వేసుకొని కలుపుకొని చూడండి. ఆ రోజు నేను ఫ్రై చేసింది వచ్చేసి 4 పీసెస్ క్యారీకి వేసుకుందాం అని చెప్పేసి 2 నా క్యారీకి పెట్టుకున్నాను, 2 నాన్న క్యారీకి వేసాను. మధ్యాహ్నానికి చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఒకసారి కమెంట్ చేయండి ఈ వీడియో కింద. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ ఫిష్ ఫ్రైలో ఉన్న మెడికల్ యూజెస్ కొన్ని చెప్తాను. ఎవరైతే లాక్టేటింగ్ మదర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా యూజ్ అయ్యిద్ది. ఎవరైతే డయాబెటిక్తో అంటే షుగర్తో బాధపడుతున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అయ్యిద్ది బ్లడ్ షుగర్స్ తగ్గించడానికి. తర్వాత ఎవరికైతే